విషయం ఏమంటే ఈ రాష్ట్రంలో అనేక దాడులు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. మరి ఈ దాడుల్లో దౌర్జన్యాలు బలైపోతున్నది ఎవరు? బీసీలు. ఎక్కడైనా కానీ అగ్ర కుల పార్టీలో ఏదైనా ఒక హత్య జరిగిందా? ఈ మధ్య కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కర్నూలు జిల్లాలో అన్నదమ్ములు ఇద్దరిని దారుణంగా హత్య చేసింది. మరి ఒక దళిత సోదరునైనటువంటి సంజయ్ మాజీ కౌన్సిలర్ను కూడా అతి కిరాతకంగా నరికి చంపిది. మరి అదే పొంగనూరులో చూస్తే పబ్లిక్లో తన కొడుకును తండ్రి కొడుకును బజార్ నుండి తిప్పి వేటాకొడవలతో అతి ఘోరంగా నరికి చంపిది. మరి అంతెందుకు, ఇప్పుడు అధికారం వస్తానే రామగిరి మండలంలో పాపిరెడ్డిపల్లిలో కురువ కులానికి చెందిన లింగమైను అతి దారుణంగా రాడ్లతో కొట్టి చంపినారంటే ఆ చంపడానికి గల కారణాలేమో మీరు చెప్పగలరా అని అడుగుతున్నా. వాళ్ళు ఏమైనా మీ పైన మీ ఆస్తులు తీసుకున్నారా? మీ పైన దాడులు చేసినారా? లేదా దౌర్జన్యాలు చేసినారా? అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉండాలే తప్ప మీ మాదిరి ఏమి ఈ రాష్ట్రంలో రెడ్డి కమల మాదిరి భూ కబ్జాలు చేయలే, దోపిడీ చేయలే, బ్లాక్మెయిల్ చేయలే. ఓట్లేసి గెలిపించేది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు. దోపిడీ చేసేది రెడ్డి కమల. ఈ హత్యలన్నిటికీ కారణం మీరే. కేవలం దేనికి చంపినారు మీరు? మీ ఆధిపత్యం కోసం, మీ ఆధిపత్యం కోసం, రాజకీయ ఆధిపత్యం కోసము మీరు భయభ్రాంతులు చేసే కోసం మా బీసీలను చంపుతారా మీరు? గత ప్రభుత్వంలో కూడా దాడులు దౌర్జన్యం చేసినారు కాబట్టి మేమంతా కూటమి ప్రభుత్వం కష్టపడి ధైర్యంగా ఎతికిలాడి ఈ పొద్దు అనంతపురం జిల్లాలో బీసీలంతా ఏకమై ఒక్క సీటు కూడా గెలిచలేవు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇక్కడ బీసీలు అన్నట్టు ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కురవలం పోయిన కూడా నువ్వు అవమానించినావు. ఎందుకంటే ఈ జిల్లాలో సమర్థులు లేరని గోరింట్ల మాధవను పీడి రంగయ్యని తీసుకొచ్చి పెట్టి మా మనోభావాలు దెబ్బతీసి ప్రకాష్ రెడ్డి చేసిన పనికి మిమ్మల్ని ఒక్క సీటు కూడా గెలవకున్నట్టు చేస్తాం. ఈరోజు ఈ హత్యకు కారణం ఎవరు? ప్రకాష్ రెడ్డి కాదా? నీకు సపోర్ట్ చేశానని చెప్పి మా లింగమైన ఈరోజు సునీతమ్మ బంధువులు, నీ బంధువులు నిన్ను చూసుకొని అధికార పార్టీని చూసుకొని మీ కమ్మల ఆస్తులు ఏమన్నా మా వాళ్ళు మా బీసీలు పీక్కున్నారా? మా లింగం ఏమన్నా పీక్కున్నారా? మీకు తగాదాలు ఉన్నాయా? మరి సావు గల కారణాలు ఏమి అనే దానిపైన పరిటాల సునీతమ్మే దీనికి బాధ్యత ఊహించాలా? పరిటాల సునీతమ్మే సమాధానం చెప్పాలా? ఇది కేవలం కమ్మల ఆధిపత్యం ఎక్కువైతే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పతనమవుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా దీనిపైన రాష్ట్రంలో ఓట్లేసి గెలిపించింది. ఇది కమ్మల పార్టీ అని కాదు, అన్ని కులాలు మీకు బీసీలు అండగా ఉన్నారు కాబట్టి ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇదే నువ్వు మళ్ళీ రిపీట్ అయితే బీసీల పైన దాడులు చేస్తే వైఎస్ఆర్ పార్టీకి పట్టిన గతే మీకు కూడా పడుతుంది. ఒకవేళ వైఎస్ఆర్ పార్టీ వచ్చినా మా బీసీలను ఏం పీకలేడు, పీకేది మిమ్మల్నే. అది గుర్తుపెట్టుకోండి. మీ పార్టీ కోసం అనేక మంది బీసీలు కష్టపడి నిరంతరం పనిచేస్తే ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ జిల్లాలో రాప్తాడు కావచ్చు, ధర్మవరం కావచ్చు, లేదా పుట్టపర్తి కావచ్చు, మరి రామగిరి, మరి ఇట్లాంటి నియోజకవర్గాల్లో కేవలం వీళ్ళు మరి నీ ప్రతాపం ఉంటే సునీతమ్మ ఎవరి మీద చూపాలి? నువ్వు ప్రకాష్ రెడ్డి ముందు చూపు నీ ప్రతాపం. మా బీసీల మీదనా? వాళ్ళు ఏమైనా దాడులు చేసినారా? దౌర్జన్యాలు చేసినారా? భూ కబ్జాలు చేసినారా? దీనిపైన సమాధానం చెప్పాల్సింది నువ్వే. చెప్పకపోతే నీకు సమాధానం ఎట్లా చెప్పాలో మేము బీసీలు అంతా కూడా ఏకమవుతాం. నువ్వు అనుకున్నంత ఈజీగా ఉండదు. అధికారం చాలా రోజులు ఉండదు, ఇంకా 4 ఏళ్ళు ఉండదు. మేమంతా సపోర్ట్ చేసినాం, నీకు ఓట్లు వేసినాం, గెలిపించినాం. కానీ ఈరోజు ఈ కురవ లింగమైకు హత్యకు బాధ్యత మాత్రం నువ్వే ఊహించాలా, నువ్వే సమాధానం చెప్పాలా అని చెప్పి కూడా నేను మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నా. సవితమ్మ గారు కూడా నువ్వు ఈ హత్య గురించి మాట్లాడాల్సిన అవసరం నీకు ఉంది. నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు కొట్టేసేకి మాటలు కాదు చెప్పాల్సింది. ఇప్పుడు నువ్వు మాట్లాడాలి ఈ హత్య గురించి. ఏమైనా కురవలు కావచ్చు, బీసీలకు అన్యాయం జరిగింది, ఏమైనా వీళ్ళు ఏమన్నా ఫ్యాక్షనిస్టులా, రౌడీలా, గూండాలా, ఏమైనా ఆస్తులు వీక్కున్నారా, చంపడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? దీనిపైన మీరు కూడా అందరూ స్పందించాలి. ఇది చంద్రబాబు నాయుడు దృష్టికి, లోకేష్ దృష్టికి మీరు తీసుకుపోయి మరి ఇలాంటి హత్యలు జరిగితే రేపు రాప్తాడైనా సరే, ధర్మవరం అయినా సరే, పుట్టపర్తి అయినా సరే
కురవకొండ అయినా సరే ఈ జిల్లాలో కర్నూలు అనంతపురం జిల్లాలో 10 సీట్లు మేము మీ పార్టీ టికెట్ లేకుండా కూడా మేము బీసీలు అనుకుంటే కురవలు బోయలు ఏకమైతే ఖచ్చితంగా మిమ్మల్ని వచ్చే ఎలక్షన్లో మిమ్మల్ని పూర్తిగా రాజకీయ సమాధి కడతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అయితే అట్లనే మీరు చెప్తున్నాం, ఈరోజు పార్టీ కోసం పనిచేసినాం. మీరు ఈ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మీకు పనిచేసి ఓట్లు వేసి గెలిపిస్తే దోపిడీ చేసేది మీరా? హత్యలు చేసే మా వాళ్ళనా? అంటే మా వాళ్ళు ఏమైనా దోపిడీ చేశారు? మీ మాదిరి బ్లాక్మెయిల్ చేసినారా? బెదిరించినారా? ఇది కేవలం హత్యల రాజకీయాలు చేసింది మీరు. కేవలం రెడ్డి కమ్మలు ఆధిపత్యం కోసమే భ్రాంతులు చేసి భయపడాలనుకుంటున్నారు. ఇక్కడ ఎవరు భయపడరు. ఈ కురవ లింగమైన చంపినంత మాత్రాన మిగతా కురవలను బోయలను చంపలేరు. కురవలు బోయలు ఏకమైతే ఈ రాయలసీమలో 10 సీట్లు మేము పార్టీ టికెట్ లేకుండా కూడా మిమ్మల్ని గెలుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని ఈ అవకాశం ఇచ్చిన ఈ మీడియా మిత్రులు కూడా చెప్తున్నాం ఇక్కడ. ఎందుకంటే ఏదైనా అన్యాయం జరిగితే, ప్రజలకు అన్యాయం జరిగితే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరిని ఆశ్రయిస్తారు? కోర్టు న్యాయమూర్తిని ఆశ్రయిస్తారు. ఇంకా ఏమైనా జరిగితే పత్రికలను ఆశ్రయిస్తారు. మరి మీరే సరిగా లేనప్పుడు అంటే ఒక న్యాయమూర్తులు అనే వాళ్ళు తల్లి లాంటిది న్యాయం. జర్నలిజం అనేది తండ్రి లాంటిది. తల్లిదండ్రి బయట బిడ్డలు ఎవరైనా కొడితే వాళ్ళు తల్లిదండ్రులకు చెప్పుకుంటారు. మీరు న్యాయం చేయలేకపోతే వాళ్ళు ఎవరు దిక్కుంటారు? కాబట్టి ఈ పార్టీలకు అతీతంగా ఈ ప్రజల కోసం మీరు నిలబడాలని, న్యాయస్థానాలు కూడా నిలబెట్టాలని, దీనికి కరెక్ట్గా జర్నలిజమే చాలా ముఖ్యమని కూడా మీరు తెలియజేసుకొని ఈ సునీతమ్మ ఖచ్చితంగా దీని బాధ్యత ఊహించాలని కూడా నేను సందర్భంగా తెలియజేసుకొని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు. మీడియా మిత్రులకు నమస్కారము. నా పేరు వెంకటరమణ పెనకొండ. ఇక్కడ రామగిరి మండలంలో ఒక ఎంపీపీ పదవి కోసం జరిగినటువంటి విషయంలో గతంలో ఉన్న ప్రభుత్వం 9 మంది ఎంపీటీసీలను కలిగి ఉంది. కేవలం ఒకే ఒక సభ్యుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్నటువంటి భాగంగా ఈ తెలుగుదేశం మరియు వైఎస్ఆర్ నాయకుల మధ్య జరిగిన గొడవలకు ఒక బీసీ వ్యక్తి అతి దారుణంగా చంపబడ్డాడు. మరి ఈరోజు వాళ్ళ కుటుంబము అనాథలైతా ఉన్నారు, భార్య పిల్లలు. మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం బాధ్యత వహించి ఆ కుటుంబానికి ఆర్థికంగా ఏదైనా సహాయం చేసి వాళ్ళకి మనోధైర్యాన్ని నింపుతారని ఆశిస్తూ ఈ ప్రభుత్వాలు ఇలాంటి చర్యలకు మళ్ళా భవిష్యత్తులో పూనుకోకుండా పోలీసు యంత్రాంగం అంతా కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.